లైవ్ మ్యాచ్ సమయంలో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డ 3 ప్రముఖ క్రికెటర్లు. నంబర్ 1 ఫాఫ్ డుప్లెసిస్. ఫాఫ్ డుప్లెసిస్ ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో మింట్ సలైవా సహాయంతో బంతి ఒకవైపు షైన్ చేస్తూ పట్టుబడ్డాడు. ఇది టీవీ ఎంపైర్ గమనించాడు. దీని తరువాత అతనిపై చర్యలు తీసుకొని ఐసీసీ అతని 100% మ్యాచ్ ఫీజును కోత విధించింది. నంబర్ 2 షాహిద్ అఫ్రీదీ. షాహిద్ అఫ్రీదీ ఒక వన్డే మ్యాచ్లో బంతిని పళ్లతో కొరికుతూ బాల్ ట్యాంపరింగ్ చేస్తూ అంపైర్లకు పట్టుబడ్డాడు. ఈ ఘటన అనంతరం అతనికి 2 టీ20 మ్యాచ్లకు నిషేధం విధించారు. నంబర్ 3 క్యామరన్ బ్యాన్క్రాఫ్ట్. క్యామరన్ బ్యాన్క్రాఫ్ట్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో శాండ్ పేపర్తో బంతిని రుద్దుతూ పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసిన తరువాత స్టీవ్ స్మిత్ మరియు డేవిడ్ వార్నర్ కూడా దోషులుగా గుర్తించబడ్డారు. దీంతో ఐసీసీ వీరందరికీ 2 సంవత్సరాల పాటు క్రికెట్కు నిషేధం విధించింది.